నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎన్నికల్లో ఓటు మాత్రమే కాదు, ఎన్నికల్లో సిరా చుక్కది కూడా కీలక పాత్రే. మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు, దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే. అందుకే భారత్తో పాటు చాలా దేశాలు ఎన్నికల వేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘం నిబంధన 37 ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పెడతారు. ఈ సిరా చుక్క వేసే పద్ధతిని ఎన్నికల సంఘం 1962లో ప్రవేశపెట్టింది. దీనిని భారత ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తుంది. ఎన్నికల సమయంలో వాడే సిరాను కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేసి సరఫరా చేస్తుంది. భారత్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా అదే కంపెనీ నుంచి సిరా పంపిణీ చేసేవారు. అయితే ఈ సిరాని 1990 నుంచి హైదరాబాద్లోనూ తయారు చేస్తున్నారు. ఉప్పల్లోని రాయుడు ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఈ సిరాని తయారు చేస్తోంది. మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీతో పోలిస్తే ఇది చిన్న సంస్థే అయినా దాదాపు 100 దేశాలకు ఈ సిరా ఎగుమతి చేస్తోంది రాయుడు ల్యాబొరేటరీస్ సంస్థ. ఆయా దేశాల్లో ఎన్నికల కోసం దాదాపు 100 దేశాలకు ఇండెలబుల్ ఇంకును సరఫరా చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. భారత్తో పాటు శ్రీలంక, దక్షిణాఫ్రికా, నైజీరియా, మాల్దీవులు, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలు తమ వినియోగదారులుగా ఉన్నారని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం భారత్లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తమ సిరానే ఉపయోగిస్తున్నారు. గత 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్ ఇండెలబుల్ ఇంకును తయారు చేస్తోంది. మొదట్లో సిరాను చిన్న బాటిల్స్లో నింపి సరఫరా చేసేవాళ్ళు. 2004 తర్వాత ఇంకు మార్కర్లను తీసుకొచ్చారు. ఎలక్షన్స్ పోలింగ్ రోజుకు నెల రోజుల ముందే ఎన్నికల కమిషన్కి మొత్తం ఇంకుని సరఫరా చేస్తారు. దీంతో పాటు పల్స్ పోలియో కార్యక్రమంలో వాడే సిరాని కూడా రాయుడు ల్యాబొరేటరీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇండెలబుల్ ఇంక్ కోసం ఈ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో ఏ దేశంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగినా హైదరాబాద్లో తయారు అయిన సిరానే ఉపయోగిస్తుండటం మరో విశేషం.